మరి 2007లోనే ఈ బుక్ షిరిడి సాయి సంస్థాన్ ముద్రించిందని నమ్మి కొనుక్కుని మోసపోయిన నాలాంటోడికి ఇప్పుడు ఇవన్నీ బయటకు తీస్తున్నా. ఇంకా చాలా వస్తాయి, రాడ్ వీడియోలు వస్తాయి. నువ్వు అంటున్నావు కదా, నాకు ఎవడైతే కౌంటర్ వేస్తూ ఈ కథలో లేనిపోని వక్ర భాష్యాలు చెప్తూ ఉన్నారో వాళ్ళు రోహిల్లా అంటే ఎవరు అని చాలామంది అడిగారు. రోహిల్లా అంటే ఇస్లామిక్ వ్యక్తులు ఎలా వస్తారు అంటే, ఇప్పుడు బాబాని ముస్లిం సమాజం ఎలా చూడాలి, మీ మీద కేసులు పెట్టాం, మీ ఓసలు లెక్క పెట్టి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మొన్న సాయిబాబా మరియు రోహిల్లా ఘట్టంలో ఒక వీడియో చేసినప్పుడు చాలామంది పాపం సాయి భక్తులు సించేసుకుంటున్నారు, అలాగే నలిపేసుకుంటున్నారు కూడా. ఏమనంటే నేను సగం కథే చెప్పానంట, దానివల్ల హేట్రెడ్ పెరుగుతుందట. సరే పూర్తి కథ చెప్తాను రా, దానికి అడగొచ్చుగా, దానికి ఎందుకు సించుకోవటం? ఇప్పుడు నేను సగం కథ చెప్పాను అంటే ఆ సగం కథలో ఏదన్నా అబద్ధాలు చెప్పానా? పోనీ పూర్తి కథ చెప్పేస్తే నేను చెప్పిన నిజం ఏమన్నా మారిపోయి అబద్ధమైద్దా? డాషు అవ్వదు. కాబట్టి మీ తృప్తి కోసం నేను ఇప్పుడు ఆ బ్యాలెన్స్ కథ కూడా చెప్తా. మీకు మిగిలిందనుకున్న ఆ బ్యాలెన్స్ నమ్మకాన్ని కూడా తీసుకోవట్ల పాడదొప్పుతా, దరిద్రం వదిలిపోద్ది. కాబట్టి మనం గతంలో రోహిల్లా మీద చేసిన వీడియో ఎవరైతే చూడకుండా ఉంటారో వాళ్ళు ఆ వీడియోని చూసి కొనసాగింపుగా ఈ వీడియోని చూడండి. కావాలంటే ఆ వీడియో లింక్ని మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. ఇక నేరుగా కథ ఎక్కడైతే ఆపామో అక్కడికే వెళ్దాం. ఆ వెళ్ళే ముందు మీకు 2 విషయాల మీద క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ శ్రీ సాయిబాబా సత్య చరిత్ర బుక్ ఏదైతే ఉందో, ఇది శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిరిడి వాళ్ళు ముద్రించిన పుస్తకం. ఇది ఎప్పుడు ముద్రించారు? ఫస్ట్ ఎడిషన్ 2007లో 5000 కాపీలు. ఆ తర్వాత మలి ముద్రణ 2009లో 25,000 పుస్తకాలు. అంటే 5 సాయిబాబా భక్తుల్ని పెంచుకున్నారు 2 ఏళ్లలో. దానికోసమని చెప్పేసి ఇంకో 25,000 పుస్తకాలు వేయించారు ఏకబిగిన. అలాగే ఇది కాపీ రైట్స్ రిజర్వ్డ్ బై సంస్థానం సంపూర్ణంగా దీని హక్కుల్ని కలిగి ఉంది. ఇప్పుడు నాకు ఎవడైతే కౌంటర్ వేస్తూ ఈ కథలో లేనిపోని వక్ర భాష్యాలు చెప్తూ ఉన్నారో వాళ్ళు చెప్పండి, మీ పుస్తకం ఎప్పుడు ముద్రించబడింది? ఒకవేళ మీ పుస్తకం దీనికంటే ముందు ముద్రించబడినది అయి ఉంటే గనక, అంటే మీరు చూపిస్తున్న పుస్తకం, అప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడండి రా. ఒరే డుఫేల్ మోకల్లారా, అర్థమవుతుందా? 2007 తర్వాత ముద్రించిన పుస్తకాలను మీరు పట్టుకొచ్చి మాట్లాడుతుంటే మీరంతా దానిలో ఉన్న తప్పుల్ని తెలుసుకుని దాన్ని కవరింగులు చేసుకోవటం కోసం టెంకరింగ్లు వేసుకుని రాసుకున్న మ్యాటర్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? కాబట్టి నేను చదివిన పుస్తకంలో ఆ బ్యాలెన్స్ కథని ఎందుకు వదిలేశాను అంటే అప్రాధాన్యం కాబట్టి వదిలేశాను. ఇప్పుడు సప్రాధాన్యంగా మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఇక రెండో క్లారిటీ, రోహిల్లా అంటే ఎవరు అని చాలామంది అడిగారు. రోహిల్లా అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఒక ముస్లిం ప్రచారకుడు, సూఫీ ప్రచారకుల్ని రోహిల్లాలు అంటారు. కావాలంటే ఇక్కడ చూసుకోండి. రోహిల్లాస్ అనగా 18వ శతాబ్దపు భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ప్రాధాన్యత కలిగిన ఒక పష్తూన్ అనగా ఆఫ్ఘన్ తెగకు చెందిన సమూహము. వీరి గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు. ఆఫ్ఘన్ మూలాలు, వీరు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుండి వలస వచ్చిన పష్తూన్ తెగకు చెందినవారు. చూశారు కదా రోహిల్లాలు ఎవరో? సో రోహిల్లా అనగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చి ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో స్థిరపడి ఆ గ్రామస్తుల్ని వేధిస్తున్న రోహిల్లా మీద బాబాకు ఎందుకంత ప్రేమ కలిగింది అనేది ఆల్రెడీ ఫస్ట్ అధ్యాయంలో చెప్పా. ఎందుకంటే రోహిల్లా దున్నపోతులా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, ఏదైనా చాలా గట్టిగా చేస్తాడని బాబా గారికి ఇష్టం. అంటే తన కాపలా గాయటం కావచ్చు, లేకపోతే తనకి ఏదన్నా పనులు ఉంటే చేయటం కావచ్చు, అవన్నీ కూడా. పైగా రోహిల్లా కూడా సేమ్ బాబాలాగే పైనుంచి కింద వరకు జారాడే కఫ్ని వేసుకుంటూ ఉంటాడు, చాలా సౌకర్యంగా ఉంటుంది ఇద్దరికి. అంటే బాబా కూడా అదే డ్రెస్ వేసుకునేవాళ్ళు, డ్రెస్ సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి సేమ్ సౌకర్యాలే తను కూడా కోరుకునేవాళ్ళట. కాబట్టి ఇద్దరు వేషధారణ విషయంలో కూడా ఒకేలా ఉన్నారు. మరి కాబట్టే ఆ ఉద్దేశంతో సాయిబాబాగా చలామణి అవుతున్న వ్యక్తిని కూడా ఆఫ్ఘనిస్తాన్ ముస్లిమే అని కొంతమంది అనుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా మేము చెప్పేటప్పుడు కొన్నిసార్లు ఇస్లామిక్ వ్యక్తులు ఎలా వస్తారు అంటే దారుల్ హర్బ్, దారుల్ అమన్, దారుల్ ఇస్లాం అనే 3 పద్ధతులు చెప్తాం. అంటే మొదటగా అసలు ఎక్కడ ముస్లిం జనాభా లేని గ్రామంలోకి మొదట ఒక ముస్లిం వస్తాడు, అది దారుల్ హర్బ్ అంటారు.
ఆ తర్వాత అక్కడికి తన బంధువుల్ని మెల్లమెల్లగా తనకు కావలసిన వాళ్ళని తెచ్చుకుంటూ స్లోగా తన ప్రాభవాన్ని, పలుకుబడిని, జనాభాని, శక్తిని, బలాన్ని పెంచుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వారు అక్కడ అధికారం చెలాయించడానికి అధికారంలో భాగస్వాములు అవుతారు మెల్లగా. ఇదంతా ఒక రెగ్యులర్ ప్రాక్టీస్. అలాగే బాబా వచ్చారు. బాబాతో పాటు ఈ రోహిల్లా కొన్నాళ్ళకి వచ్చాడు. ఆ రోహిల్లా వచ్చి ఏం చేశాడు? రోజు కల్మాలే చదివాడు. కల్మా అంటే చెప్పాను కదా ఆల్రెడీ, కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ స్క్రీన్ షాట్ చూసుకోండి. అల్లా తప్ప ఎవ్వరూ దైవారాధనకి అర్హులు కాదు అని చెప్పటమే ఈ పంచ కల్మాల యొక్క ఉద్దేశము. ఈ కల్మాలని ఎవరైతే విన్నా, ఎవరైనా చదివినా వాళ్ళు ఇస్లాంని అంగీకరించినట్లు. మరి ఇలాంటి కల్మాలు చదువుతూ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ప్రజల్ని విసిగిస్తున్న ఆ రోహిల్లా విషయంలో ఆ గ్రామస్తులు వెళ్ళి చెప్తే బాబా ఏమన్నారు మరొక్కసారి చూద్దాం. రోహిల్లా అసలే తల తిరుగుడు మనిషి, పైపచ్చు అతనికి బాబా వత్తాసు ఒకటి. దాంతో అతడు హద్దు పద్దు లేకుండా మరింత రెచ్చిపోతున్నాడు. మొండిగా, గర్విష్టిగా అయిపోయాడు. గ్రామస్తుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడసాగాడు. వాళ్ళకి ఎదురు తిరిగాడు. అప్పుడు ఊరంతా కూడా అతని మీద తిరగబడింది. అప్పుడు బాబా ఏం చేశాడంటే, గ్రామస్తులంతా తమ దయనీయమైన ఇబ్బందిని విన్నవించుకోవటానికి బాబా దగ్గరకు వచ్చారు. అయితే బాబా వాళ్ళని పట్టించుకోకపోగా గ్రామస్తులతో రోహిల్లాను బాధించకండి, అతనంటే నాకెంతో ఇష్టం, ఈ రోహిల్లా భార్య పరమ గయ్యాళి, అతనితో ఆమెకు పొత్తు కుదరట్లేదు, అందుకని అతన్ని తప్పించుకొని ఆ నికృష్టురాలు నా వద్దకు రావాలని ఉబలాట పడుతుంది. ఈ లైన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది గుండుగళ్ళు, తండుగళ్ళు వీళ్ళందరూ కూడా నేనేదో వక్రీకరించాను అంటున్నాడు. ఎవడు వక్రీకరించాడో ఈ దెబ్బతో తేలిపోవాలా కథలు. ఆ ముండకి పరదా వేసుకోవాలని కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నారు కదా ఈ రోహిల్లా భార్య ఏంటి ఎవరు అనేది. అంతా కలిపి ఒక్కసారి విశ్లేషణిస్తాం. మళ్ళీ మధ్యలో మాట్లాడితే లింకులు మిస్ అవుతాయి. అది సిగ్గుబిడియాలను వదిలేసింది, దాన్ని బయటకు నెట్టేసినా అది బలవంతంగా ఇంట్లో దూరుతుంది. అతను కేకలు పెట్టడం ఆపేసినప్పుడు ఆ సందు చూసుకుని ఆ దుర్బుద్ధి ముండ ఇంట్లోకి దూరాలని చూస్తుంది. అయితే అతను కేకలు పెడుతుంటే మాత్రం అది ఖచ్చితంగా పారిపోతుంది. దాంతో నాకు సుఖ సంతృప్తులు కలుగుతాయి. ఎవరు కూడా అతని జోలికి పోకండి, అతన్ని ఇష్టం వచ్చినట్టు అరవనియండి. అతను లేకపోతే నాకు రాత్రి గడవదు. నాకంటే నాకు అనుకునేవారు బాబాకి. అతని వల్లే బాబాకి ఎంతో సుఖం కలుగుతుంది. అతను అలా అరవటం నాకు చాలా లాభం. అలా పరోపకారం చేసే రోహిల్లా నాకు అత్యంత సుఖకారకుడు. అతను అలా హాయిగా అర్చుకొనివ్వండి, అది నాకు శుభప్రదం. లేకపోతే ఆ దుష్టురాలు రోహిల్లా భార్య నన్ను కష్టపెడుతుంది. అది అలసిపోతే అప్పుడు అది తనంతట తానే ఊరుకుంటుంది. అప్పుడు మీ పని పూర్తవుతుంది. ఆ ముండ నన్ను పట్టుకోకుండాను ఉంటుంది అని బాబా చెప్పాడు. అయితే శివరాఖరిగా అతన్ని బెదిరించకండి అంటూ బాబా మాత్రం ఒకటే అభ్యర్థన. ఇక్కడ వరకు చదివి ఆపేశా. కానీ ఇక్కడి నుంచి పాపం చదవలేదంట. ఈ చదవకపోవటం వల్లే శాండాలం అంతా వచ్చిందని వీళ్ళ ఫీలింగు. చదివేద్దాం. ఆ శాండాలం కూడా చదివి వినిపిస్తా చూడండి. రోహిల్లా చూడటానికి పిచ్చి ఫకీరులా ఉన్నప్పటికీ అతనికి బాబా పట్ల అత్యంత ఆదరం. తన ధర్మం ప్రకారం గొప్ప ఆనందంతో అతను కల్మా చదువుతూ ఉండేవాడు. ఏ రకంగా బాబా పట్ల ఆనందం? ఇప్పుడు కల్మా చదువుతున్నారు అంటే అల్లా మాత్రమే స్తోత్రాలకు అర్హుడు, అల్లా మాత్రమే సర్వోన్నతుడు, మహమ్మద్ ఆయన ప్రవక్త, మహమ్మద్ అంతిమ దైవ ప్రవక్త. దీన్ని అంగీకరించడమే కల్మాలు. మరి ఇది అంగీకరించినప్పుడు సాయిని అతను ఏ దృష్టితో చూశాడు? సాక్షాత్తు అల్లాగా చూశాడా, లేదా ప్రవక్త యొక్క మరో రూపంగా చూశాడా? ఇప్పుడు ఇస్లాం ప్రకారం చూస్తే అల్లా అనే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మహమ్మద్ ప్రవక్త మాత్రమే అంతిమ దైవ ప్రవక్త, ఇక ఆ తర్వాత ప్రవక్తల పరంపరే రాదు అని చెప్పేసి. మరి సాయి ఎవరు ఇస్లాం ప్రకారం? అంత కల్మాని గట్టిగా గొంతు చించుకుని చదివేవాడు బాబాని ఏ దృష్టితో చూస్తుంటాడు? స్పష్టంగా ఈ బాబా సంస్థానంలో చెప్పండి. ఒక కేసులు పెడితే ఏమవుతుందిరా కబోదోళ్ళరా? నిజాలు మాట్లాడండి, అర్థాలు చెప్పండి. బాబాని ఎలా చూశాడు రోహిల్లా? ఇప్పుడు బాబాని ముస్లిం సమాజం ఎలా చూడాలి? హిందువులు ఎట్టా చూడాలో ప్రతి సన్నాసి చెప్తాడు, ముస్లింలు ఎట్టా చూడాలి అది చూసి చెప్పండి ఫస్ట్. పైగా సగం చెప్పానని గుడ్డలు దించుకుంటున్నాడు ఒక్కొక్కడు. సర్లే కానివ్వండి. తమ వాక్కు చిన్నదా పెద్దదా అన్న ఆలోచన భక్తుల మనస్సుల్లో ఉండదు. వారు తమకు కలిగిన స్ఫూర్తి ప్రకారం ఇష్టం వచ్చినట్టు హరినామాన్ని గర్జిస్తారు. ఇక్కడ హరినామం ఎందుకు వచ్చింది? ఎవడైనా హరినామాన్ని ఓం నమో నారాయణాయ అంటే ఎప్పుడైనా విన్నారా? లేదుగా. ఇక్కడ సనాతన ధర్మంలో స్మరణ, ఓం నమో నారాయణాయ, ఇది విధానం. ఇలాగే చదువుకుంటాం. నమశివాయ జపాన్నైనా, శ్రీమాత్రే నమః అన్నా, నమో భగవతే వాసుదేవాయ అన్నా మేము ఇలాగే చెప్పుకుంటాం. గొంతులు చించుకుని గుడ్డలు చించుకుని అరిచే అలవాటు మాకు లేదు. అట్టా చించుకునే వాళ్ళు రోజుకి 5 సార్లు అరుస్తూ ఉంటారు, వాళ్ళది విని చెప్పండి. నిరంతరం ఆనందం పొంగులూరే మనస్సుతో కల్మా చదువుతూ ఉండేవాడు. హరినామాన్ని కల్మాని ఒకే ఘాటిని కట్టాడు. ఏ హరినామంలో హరిని తప్ప ఇంకో రూపాన్ని పూజించడానికి వీల్లేదు. హరి పంపిన ప్రవక్తల్లో పలానా వాడు ఉన్నాడు, అలాంటి వాడిని మాత్రమే మొక్కాలి అని ఎవరు చెప్పారు? ఏ సంస్కృతిలో చెప్పారు? ఏ సంప్రదాయంలో చెప్పారు? ఏ గ్రంథంలో చెప్పారు? ఏం తెలుసని కల్మాని హరినామాన్ని ఒకే గట్టిని కట్టి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇలా హిందూ ధర్మాన్ని అవమానిస్తూ హరినామాన్ని అవమానిస్తూ ఉంటే మరి వీళ్ళు ఏం చేయాలి చెప్పండి?
నేను సగం సగం చదివాను. సగం సగం చదవటం కూడా తప్పే అయిందిరా. పూర్తిగా ఆ రోజే చదివేసి ఉండుంటే కొడకల్లారా ఒక్క నోరు తెరిచి ఉండేవాడు కాదు. రోహిల్లా తన స్వాభావికమైన కర్కశంగా ఉండే బొంగురు గొంతుకుతో అల్లాహు అక్బర్ అనే నామాన్ని గర్జించేవాడు. నిరంతరం ఆనందం పొంగులూరే మనసుతో కల్మా చదువుతూ ఉండేవాడు. హరినామం అంటే విసుక్కునే వారి అపవిత్రతకి బాబా భయపడేవారు. అసలు హరినామాన్ని విసుక్కోటువంటి కల్మాని విసుక్కుంటే హరినామాన్ని విసుక్కున్నట్ట. అంటే ఇప్పుడు కల్మా చదివితే హరినామం చదివినట్ట. అంటే ఖురాన్లో చెప్పబడ్డట్టు మరి అవిశ్వాసులు ఎదురైనప్పుడు చంపేయండి, లేకపోతే మీ దేవుడిని పూజించిన వాళ్ళు దైవానికి భాగస్వాములు కల్పించే వాళ్ళని కనపడితే నరికేయండి, చంపేయండి అని చెప్పడం శ్రీహరి ఎప్పుడైనా చెప్పారా? రామాయణంలో కానీ, భారతంలో కానీ, భగవద్గీతలో కానీ, ఇతర పురాణాల్లో కానీ ఎవడ ధర్మాన్ని అవమానిస్తుంది బాబా పేరుతోటి? మీరు కాదు, నేను మొదటి నుంచి చెప్తుంది అదే, ఎప్పటికీ చెప్పేది అదే. మీరు సనాతనాన్ని సర్వనాశనం చేయటానికి చూస్తున్నారు. ఆయన భజన అంటే ఇష్టపడే వారిని ఊరికే ఎందుకు తరిమేస్తారు అనేవారు. కల్మా చదవటం భజన అవుతుందా? అది భజన అయితే రోజు 5 సార్లు ఇచ్చే అజాన్ కూడా భజనేనా? ఆలోచించుకోండి. హిందువులు వీళ్ళు ఎవరికి దగ్గర చేస్తున్నారు? నేను ద్వేషాన్ని పెంచుతున్నానా? నేను హేట్రేట్ని పెంచుతున్నానా? నా చిత్తంలో ధర్మం తప్ప మరొక మాటే లేదు, మరొక ఆలోచనే లేదు. నా భక్తులు భజన చేసే చోట నేను నిద్రైనా పోకుండా ఉండిపోతాను అన్న భగవంతుడి మాటను బాబా అనుభవపూర్వకంగా చూపించారు. నా భక్తులు భజన చేసే చోట నిద్రైనా పోకుండా ఉంటానని భగవంతుడు చెప్పాడా? అంటే అసలు భగవంతుడు నిద్రపోతాడా? నీకులాగా భగవంతుడు, నీకులాగా రోజు భగవంతుడు నిద్రపోవటం, పొద్దున్నే తినటం, తొంగోవటం, ఏలిరాటం అన్నీ ఉంటాయి అనుకుంటున్నావా? ఉండవరా? ఎండు రొట్టెనో చద్దన్నానో అడుక్కు తినటమో, అది లేకపోతే పస్తుండటమో చేసే రోహిల్లాకి భార్య ఎక్కడా? అది బాబా వద్దకు పోవటం ఏంటి? రోహిల్లా బికారి, ఒక్క పైసా విలువ చేయడు. అతనికి పెళ్ళి ఏమిటి, భార్య ఏమిటి? బాబా పసితనం నుంచి బ్రహ్మచారే. ఈ కథంతా కాల్పనికమే. ఇక్కడ వరకు క్లియర్గా చూశారు కదా, ఈ కథంతా కాల్పనికమే అంట. మరి కాల్పనికమే అయినప్పుడు రోహిల్లా భార్య రోహిల్లాతో పొసగక రోహిల్లాని విడిచిపెట్టి బాబా దగ్గరికి రావాలనుకుంటుందట. ఏం బాబా దగ్గర ఏమంటా స్పెషల్ క్వాలిటీ ఉంది? రోహిల్లా కట్టుకున్న కఫ్నీనే బాబా కట్టుకున్నాడు. రోహిల్లా కల్మా చదువుతుంటే బాబా కల్మా అయినేవాడు. ఏంటి బాబా దగ్గర ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి? అంటే రోహిల్లా మీద అంత ప్రేమ పెంచుకున్నాడు బాబా. పైగా రోహిల్లా దున్నపోతులాగా స్ట్రాంగ్గా ఉండి బాబాకి అన్నీ చేసి పెట్టేవాడు కదా పనులన్నీ. మరి రోహిల్లా భార్య భర్త ఉండే చోటకే వచ్చి బాబాకి ఎందుకు సేవ చేయాలనుకుంది? అంటే సేవ చేయాలనుకుందో, ఏం చేయాలనుకుందో, బాబా దగ్గరికి వచ్చేయాలని ఎందుకు అనుకుంది? పైగా దీనికి ఈ టుఫేల్ గాళ్ళు అందరూ ఏం చెప్తారంటే, రోహిల్లా భార్య అంటే అక్కడ రోహిల్లా యొక్క దుర్బుద్ధి అంట. ఒరే నువ్వు చేతులు తిప్పుకుంది, మూతులు తిప్పుకుంది తర్వాత కానీ అది దుర్బుద్ధి అని చెప్పేసి నువ్వు రాసుకున్న పుస్తకంలో ఉంది. ఈ పుస్తకంలో ఎక్కడైనా సరే రాసిందా? ఇది హేమాద్ పంత్ రాసిన పుస్తకమే. ఇది 2007లో ముద్రించబడ్డ పుస్తకమే. ఇది షిరిడీ సాయి సంస్థాన్ ముద్రించిన పుస్తకమే. మరి దీనిలో ఎక్కడ రాసి ఎందుకు లేదు అంటే 2007లో వచ్చిన దాన్ని కవరింగ్ చేసుకుంటూ మీరు 2017లోనో 2015లోనో కొత్త బుక్ రాసేసుకుంటే ఇప్పుడు ఈ బుక్ చెత్తకొప్పలో వాడేసి ఆ బుక్ నెత్తినెత్తుకోవాలా మేము? మొదట రాసిన దానిలో తప్పులుంటే ఈ తప్పుల్ని మీరు కవర్ చేసుకుని ఉంటే ఇది తప్ప అది తప్ప ఏదో ఒక స్టేట్మెంటు షిరిడీ సాయి సంస్థాన్ నుంచి ఇవ్వమను. అప్పుడు ఎప్పుడో మాకు తెలియకి బుక్ ప్రింట్ చేసామండి, ఇదంతా డమ్మా బుస్కు దీన్ని బొక్కలో బొచ్చులు ఉన్నాయండి, కాబట్టి ఈ బుక్ ఎవడు చదవద్దండి, మేము కొత్తగా ప్రింట్ చేసిందే చదవండి అని చెప్పాలి. మరి 2007లోనే ఈ బుక్ షిరిడీ సాయి సంస్థాన్ ముద్రించిందని నమ్మి కొనుక్కుని మోసపోయిన నాలాంటోడికి ఎవడరా సమాధానం చెప్తాడు? పైగా మీరు అంటున్నారు కదా మా గురువుగారు చదవలేదా, మీ గురువుగారు అట్టా చేయలేదా? నేను చెప్తున్నా, మా గురువు గారినైనా సరే నేను అభిమానించేది ధర్మం విషయంలో. ఇది అధర్మమే, ఇది అధర్మమే. నువ్వు అంటున్నావు కదా నిన్ను పీఠంలోకి రానివ్వరు అని చెప్పేసి, ఒక్క ఈ అధర్మాన్ని ప్రశ్నించినందుకే కనుక నన్ను పీఠంలోకి రానివ్వరు అని నువ్వు అనుకుంటే నేనేమి అలాంటి తిరుగుళ్ళ కోసం లేకపోతే అలాంటి పర్యటనల కోసం ఆశపడేవాడిని, అలవాటు పడేవాడిని కాదు. ఈ ధర్మం కోసం నా ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నవాడిని. నేను దేన్నైనా వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నా, ధర్మాన్ని తప్ప. అలాగే తప్పు అనిపిస్తే మా వాళ్ళని కూడా ప్రశ్నిస్తా. కాకపోతే నా దగ్గరగా ఉండేవాళ్ళని, నేను దగ్గరగా ఉండేవాళ్ళని కాస్త మర్యాదపూర్వకంగా, కాస్త వినమ్రంగా అడుగుతాను, చెప్తాను. మారతారేమో చూస్తా. మీరు కూడా మారతారనుకునే ఇంతకాలం కూడా చాలా సాఫ్ట్గా అక్కడక్కడ వేదికల మీద మాట్లాడా. మీరు మారకపోగా నాలాంటి వాడి మీద కేసులు పెట్టేదాకా వచ్చారు కదా, ఇప్పుడు ఇవన్నీ బయటకు తీస్తున్నా. ఇంకా చాలా వస్తాయి, రాడ్ వీడియోలు వస్తాయి. నువ్వు అంటున్నావు కదా మీ మీద కేసులు పెట్టాం, మీ ఊసలు లెక్క పెట్టి, నీకు దిక్కున్నది చేసుకోరప్ప. నేను మారను, ఎందుకంటే నేను మారే అంత తప్పు నేను చేయట్లా. నేను సవ్యమైన దారిలో ఉన్నా, కానీ కలి ప్రభావం చేత మంచి మార్గం చెడుగాను, చెడు మార్గం మంచిగాను ప్రొజెక్ట్ అవ్వుద్ది. అది యుగధర్మం, నేనేం చేస్తా దానికి. పైగా బాబా భార్య అంటే దుర్బుద్ధి అని నువ్వు చెప్పావు. ఒకసారి ఇక్కడ చూద్దాం. దుర్బుద్ధి అంటే ఏంటి? పక్కోడిని వేధించడం, పక్కోడిని పీడించడమే. మరి ఇక్కడ కల్మా చదువుతూ ఊరోళ్ళందరినీ ఇబ్బంది పెడతాం, దానికంటే దుర్బుద్ధి ఏదన్నా ఉందా? ఆడి భక్తి ఆడి మనసులో ఉంచుకోవాలా.
నవవిధ భక్తి రీతుల గురించి చెప్తున్నాడు కదాడు. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పారు. కానీ అరవటం, కెలకటం, ఊరందరినీ వేధించటం ఇది భక్తి రీతుల్లో ఎక్కడ చెప్పలేదురా. మరి ఆడు చేశాడంటే రోహిల్లాగాడు ఎందుకు చేశాడు? రాగబలిసి చేసినట్టు. దాన్ని కంట్రోల్ చేయాల్సిన వాడు ఎందుకు కంట్రోల్ చేయాలా అని నువ్వు అంటున్నావు. మొండా బూతులు తిట్టిందే కాదు, అవసరమైతే కొన్ని చోట్ల ముందుకెళ్ళాక బాబా అని కూడా తిట్టాడు అని చెప్పేసి. మరి మొండ అని తిడితే అది నీకు ఇంపుగా ఉందేమరా? నాకు ఇబ్బందిగా ఉంది. నేను అడుగుతా. ఎందుకంటే సనాతన ధర్మంలో మా గురువులు చాలామంది ఉన్నారు. వ్యాసుల వారు, శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, చాలామంది ఆచార్య పురుషులు ఉన్నారు. ఏ ఒక్కళ్ళు కూడా కోపం వస్తే కూడా ఆ కొడక, ఈ కొడక, ముండా, డొమ్మా అని చెప్పేసి ఎవరిని తిట్లా. మరి ఎందుకంటే వాళ్ళంతా సనాతన మార్గంలో ఉన్నారు కాబట్టి. ఇది సనాతన మార్గం కాదు కాబట్టే శక్తిపాతం అని, పక్షపాతం అని నువ్వు ఏదో కొత్త సిద్ధాంతం తీసుకొచ్చి చెప్తున్నావు. శక్తిపాతం ఎక్కడుందిరా? ఏదన్నా వేదంలోంచి చూపించు శక్తిపాతం, పురాణాల్లోంచి చూపించు, ఇతిహాసాల్లోంచి చూపించు. వర్డ్ బాగుంది కదా అని వాడేసుకుంటుంది కాకుండా దాన్ని మా పీఠాలకేను, మా స్వామీజీలకి, మా వేదాలకి ఆపాదించాలని చూస్తున్నావా? పైగా అది దుర్బుద్ధి అయితే ఆ ముండ పరదా వేసుకోవట్లేదు అంటే దుర్బుద్ధి పరదా వేసుకుని ఉండాలా? దుర్బుద్ధి పరదా వేసుకుని ఉండాలా? పరదా వేసుకుని ఉంటే అప్పుడు ముండ అని కాకుండా ఏమని పిలిచేవాడు? చెప్పరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్త్రీతో దుర్బుద్ధిని ఎందుకు పోల్చాడు? మరి ఈ స్త్రీలను కించపరచడం కదా? పురుషుల్లో దుర్బుద్ధి లేదా? దుర్బుద్ధి వచ్చిందేమో రోహిల్లాకి, తిట్టేదేమో స్త్రీ పేరు పెట్టి, భార్య పేరు పెట్టి. అంటే భార్య దుర్బుద్ధి అవుద్దా? స్త్రీ దుర్బుద్ధి అవుద్దా? బాబా గొప్పోడరా బాబా. మాలావు సిద్ధాంతాలు పట్టుకొచ్చారు. పైగా నేను సగం చెప్పానంటో, పూర్తిగా చెప్తే ఉంటుంది. మరి రోహిల్లా గొంతు చించుకున్నా సరే ఆ కల్మా విని బాబాకి సంతోషం కలుగుతూ ఉండేది. దాన్ని ఆయన రాత్రింబవళ్ళు వినేవారు. నిద్రంతా దాని ముందు అది విషప్రాయం. కల్మా అనే ప్రబోధాత్మక వాణి ఎక్కడ? ఏం ప్రబోధాత్మక వాణి అది? కల్మా ఇస్ నాట్ ఎ డిక్లరేషన్, ఇట్ ఈస్ ప్రొవకేషన్. నా దేవుడు మాత్రమే గొప్పోడు, మిగతా ఎవరు దేవుళ్ళు కాదని చెప్పడం ఇట్స్ అ ప్రొవకేషన్. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః, ఇవి డిక్లరేషన్స్. ఇది నా దేవుడు నాకు గొప్ప అని ప్రకటించుకోవటం. నా దేవుడు మాత్రమే గొప్ప, మిగతా వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదంటాం. రెచ్చగొడతారా? అట్లాంటి రెచ్చగొట్టే మాటలు బాబాకి రాత్రంతా ఇంపుగా ఉండేయంట. నిద్ర కూడా మానేసుకుని పగలు రాత్రి ఇంటా ఉండేవాడంట. ఎందుకంటే ఇద్దరు ఒకటే తాను కదా, అదే ఆఫ్ఘనిస్తాన్ కదా, అందుకని వచ్చేది. కల్మా అనే ప్రబోధాత్మక వాణి ఎక్కడ? గ్రామస్తుల వ్యర్థమైన చాడీలు ఎక్కడ? ఇప్పుడు గ్రామస్తులు వచ్చి మాకు ఇబ్బంది కలుగుతుంది అంటే అది వ్యర్థమైన చాడీలా? పగలంతా కాయ కష్టం చేసుకుని పని చేసేవాడికి తెలుసుకుంటుంది. కఫ్నీ వేసుకుని ఊరి మీద కూడా అడుక్కు తినేవాడికి కాయ కష్టం విలువ తెలియదు కదా. అదే రోహిల్లా అని అంటున్నాను, రోయ్ అడిగి తెలియదు కదా. మరి వారిని సరైన మార్గంలో పెట్టడానికే బాబా ఈ నాటకం ఆడారు. ఎవరిని సరైన మార్గంలో పెట్టడం ఏంటి? వారంతా కల్మాని విని ఆస్వాదించే మార్గంలో పెట్టడమే సాయికి సరైన మార్గం అనిపించింది. అంటే వీళ్ళందరూ కూడా కల్మాని ఎంజాయ్ చేసే స్థితికి తీసుకురావాలని చూశాడు. క్లియర్గా ఉంది కదరా. ఇది మత మార్పిడిగా మరేంటి? అంటే నీకు నచ్చింది కాబట్టి జిహాద్ కూడా నీకు నచ్చేస్తుంది. ఈ తీరుగా నామస్మరణను ఇష్టపడే రోహిల్లా సాంగత్యం తమకిష్టం అన్న తమ అభిప్రాయాన్ని అందరికీ అనుభవపూర్వకంగా చూపించారు బాబా. అంటే ఇలా గట్టిగా కల్మాలు చదివేవాడంటే నాకు ఇష్టం అని చెప్పేసి ఊరందరికీ చెప్పకనే చెప్పేశాడు అని క్లియర్గా ఉంది. ఇక్కడ నేను వక్రీకరించింది ఏముంది? ఎక్కడన్నా ఒక చోట చూపించి బుక్లో ఆ రోహిల్లా భార్య అంటే స్త్రీ కాదు దుర్బుద్ధి అని బుక్లో ఎక్కడ చూపించు. కొడకల్లారా ఇష్టం వచ్చినట్టు రాసుకొచ్చి నాటకాలు దొబ్బుతూ నన్ను సగం చెప్పారంటూ బ్లేమ్ చేస్తారా? లలిత్ కుమార్ రా, ఏది చెప్పినా నిజాలే చెప్తా. నాటకాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అబద్ధాలు చెప్పే జాతి మాది కాదు. సత్యమేవ జయతే, సత్యం వద ధర్మంచరా అని నమ్మిన సనాతనవాదులు రా. మీరు మా దేవుడు విగ్రహాలు, మా దేవుడి పేర్లు తగిలించుకుంటూ మీ గుళ్ళకి, మీ దర్గాలకు రప్పించుకుంటూ మీ మార్గంలోకి హిందువులందరినీ లాగాలని చూస్తున్న మత మార్పిడి బ్యాచ్ మీరు. దృశ్యం, ద్రష్ట, దర్శనం ఈ మూడు గాఢ చైతన్యంతో నిండి ఉంటాయని తెలుసుకున్నవారు బ్రాహ్మణులైనా ముస్లింలైనా వారిద్దరూ ఆయనకు ఒక్కటే అనిపించేది. ఎందుకు అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? బ్రాహ్మడు గొడ్డు మాంసం తింటాడా? అసలు మాంసం తింటాడా? ముస్లిం ఏది పడితే తింటాడు కదా. మరి వాళ్ళిద్దరూ ఒకటే అయితే కనుక ముస్లింకి తీసుకెళ్ళి జన్యం వేస్తాడా? బ్రాహ్మడికి తీసుకొచ్చి గొడ్డు మాంసం పెడతాడా? మరి ఎందుకు చేయలా? అంటే తన భావనలో ఒకటే. ఎవరైనా సరే కల్మా వినాల్సిందే, ముస్లిం అయినా బ్రాహ్మణుడైనా అని చెప్పేసి చెప్పటం మాత్రమే తన ఉద్దేశం. పోనీ ఆ ఊరిలో కేవలం బ్రాహ్మణులే ఉండేవాళ్ళ, మిగతా కులాలు లేరా? మరి వాళ్ళందరూ ఎందుకు దాకలా సాయి? ఇది ఇక్కడతో కథ అయిపోయింది. మరి ఇంతకంటే కూడా పూర్తిగా చదవాలంటే ఇంకేం చదవాలి? బుక్ మొత్తం చదవాలంటాడు. వీడు అంటాడు 300 పేజీల బుక్, 400 పేజీల బుక్ అని చెప్పేసి అంటాడు. మొత్తం చూసుకోరా సన్నాసి, ఈ బుక్ 702 పేజీలు ఉంది. పైగా ఒక పూర్వం బొగ్గడు ఉన్నాడు. ఆడికి బుర్ర మీద బొచ్చు ఉండదు, బుర్రలో గుజ్జు ఉండదు. ఆడంటాడు నేనంట ఎప్పుడో చెప్పానంట, ఈ మాణిక్ ప్రభు సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు మాకు ఫండ్ ఇచ్చారు అన్నానంట. నా గుండె ఇచ్చారా? నా గుండె ఇచ్చారు. నేను ఏ సంస్థాన్ నుంచి అయినా సరే ₹1 తీసుకున్నట్టు నువ్వు చూపించరా. ఒక 1000 రూపాయలు, ₹1 కోటి ఇది పక్కన పెట్టు. ₹1 తీసుకున్నట్టు సంస్థానం నుంచి కానీ, షిరిడి సాయి సంస్థానం నుంచి కానీ, మాణిక్ ప్రభు సంస్థానం నుంచి కానీ, ఇంకో సంస్థానం నుంచి కానీ
తీసుకున్నట్టు నిరూపించు. సిగ్గుండాలరా మాట్లాడేటప్పుడు. పైగా ఈడు మళ్ళీ దానికి ఆధారం లేకుండా అది పెట్టి ఎందుకో కాసేపటికి డిలీట్ చేసేసాడు. ఒరే ఫస్ట్ నువ్వు ఆడింగోళ్ళగా అటు తిప్పుకోవటం మానిపారదు. అర్థమైందా? నేను డిలీట్ చేసేసానంట. డిలీట్ చేస్తే స్క్రీన్ రికార్డింగ్ చేసుకుని ఉండాల్సిందా? లేకపోతే ఏ వీడియోలోనో పెట్టు, ఆ వీడియో లింక్ ఎత్తా యూట్యూబ్లో ఇచ్చుకుంటావో సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇచ్చుకుంటావో ఇచ్చుకుని ఈ వీడియోని రికవర్ చేయించు తుఫేల్గా. అంటే నువ్వు చేసే ఆరోపణలకు ఆధారాలు అక్కర్లేదు, నువ్వు ఏదైనా మాట్లాడేయచ్చు. నేను చేసేదానికి ఆధారాలు చూపిస్తుంటే కూడా సగమే చదివాడు. నువ్వు కూడా అట్టగా అలవాటు అయిపోయావురా. నీకు కూడా ఎవడన్నా మంచి తుమ్మపోతు లాంటి కావాలేమో. మరి నీ బిహేవియర్ కూడా అట్టగా ఉంది. అది తిప్పుకోవటం ఏంటారు, తిప్పుకోవటం. తిన్నగా మాట్లాడలేవా? తుఫేలేదవా. సో హిందూ బంధువులరా, పూర్తి కథ అన్నారు. పూర్తి కథ చెప్పా. ఇప్పటికన్నా సరే నమ్మేవాళ్ళు నమ్మండి. ఇప్పుడు కూడా మేము నమ్మము. బాబా గారికి ఆ దున్నపోతు లాంటి రోహిల్య ఎందుకు నచ్చితే నాకేంటి అని అనుకుంటే మీ ఇష్టం. అలాగే ఆ బాబా రోహిల్లా భార్యని ముండా అంటే నాకేంటి అంటే నాకేంటి, ఎందుకంటే నేను చెప్పట్లా, ఆ గుండుగాడు చెప్పాడు. ఇంకా ముందుకెళ్ళి మాటలు కూడా ఉంటాయని చెప్పేసి. మరి ఆ ముండ అనే మాటలు మీకు అంత రుచిగా ఉంటే మీరు అయ్యే చదువుకుంటూ హ్యాపీగా ఉండండి. నాకు అభ్యంతరం లేదు. ఓన్లీ థింగ్, నేను నా హిందువుల్ని ఆ దారిలోకి రాకుండా చూసుకోవటం కోసం ఈ వీడియోస్ చేస్తున్నాను తప్ప మీలాగా సగం భ్రష్టత్వం సర్వభ్రష్టత్వం పొందేసిన వాళ్ళని మార్చుకోవాలన్న ఆసక్తి ఇంట్రెస్ట్ నాకేనా బొచ్చు లేదు. ఓకే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, సత్యమేవ జయతే.